సంభాజీ మహారాజు గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి సంభాజీ మహారాజు అంటేనే తెలియదు. ఛత్రపతి శివాజీ అంటే తెలుసు. ఆ సినిమా వచ్చిన తర్వాత నుంచే సంభాజీ మహారాజు గురించి ప్రతి ఒక్కరికి తెలియడం జరిగింది. సంభాజీ మహారాజు వల్లనే ఈరోజు హిందూయిజం కానీ ఒక పవర్ అనేది ఒక టైగర్ లాంటి వ్యక్తి ఆయన. ఆ సినిమా చూసిన తర్వాత ఆయన గురించి ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏంటంటే ఎగ్జాంపుల్ చిన్న చిన్న దానికి వైరల్ చేస్తున్నారు. చిన్న చిన్న ఫొటోస్ కానీ చిన్న చిన్న టిక్ టాక్ వీడియోస్ కానీ దానికి లైకులు చేస్తారు, దానికి సపోర్ట్ చేస్తారు. కానీ మంచి వ్యక్తులకి విద్యార్థి సంఘ నాయకులకు కానీ ఇటువంటి పొలిటికల్ ఫైటర్స్ కి కానీ ఎటువంటి సపోర్ట్ అనేది చేయరు. చిన్న డ్యాన్స్ వీడియో కానీ ఏదైనా పెడితే మన ఇన్స్టాలో దానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. దాదాపు ఎన్నో మిలియన్స్ లైక్లు వస్తాయి. ఇటువంటి దానికి ఎవరు సపోర్ట్ చేయరు. ఏమంటారు ఈ రోజు యువత అటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి, కానీ పరిస్థితి అలాగా లేదు. వాస్తవానికి ఒక హీరో బర్త్డే అయితే అందరి అకౌంట్ లో కూడా ఇన్స్టాలో కానీ ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వాళ్ళు స్టేటస్ పెడతారు. బట్ ఈ రోజు ఆయన జయంతి తెలియని సందర్భం ఉందంటే దీని గురించి ఏం చెప్తారు? ఆయన మొన్న తెలిసింది కదా, ఇక ప్రతి ఒక్కరు ఆయన గురించి అర్థమైపోయింది. సినిమా ప్రతి ఒక్కరు చావా అందరూ చూసాను 3 times చూసిన. ఆయన గురించి ఇప్పుడు అర్థమైంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన జయంతిని సెలబ్రేట్ చేసుకోవాలి. ఆయన వర్ధంతిని కానీ జయంతిని కానీ సెలబ్రేట్ చేసుకోవాలా. ప్రభాస్ బర్త్డేలు అని చెప్పి సెలబ్రిటీల బర్త్డే, సినిమా యాక్టర్లు అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఏమైనా వస్తుందా, ఏమైనా వచ్చి చూస్తున్నా, ఏమైనా తెలుస్తుందా? ఇటువంటి మన కోసం చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ కి మనం సపోర్ట్ చేయాలా. ఏమన్నా స్టేటస్ లో కూడా పెడితేనే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇటువంటి వ్యక్తి ఉన్నాడు, మన కోసం ఇది చేసి ఇంత చేసి ఇంత ఫైటింగ్ చేసి అని చెప్పి తెలుస్తుంది. ప్రతి ఒక్కరు సంభాజీ మహారాజ్ జయంతిని కానీ వర్ధంతిగా జరుపుకోవాలని చెప్పి తెలియదు. సంభాజీ మహారాజు గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి సంభాజీ మహారాజు అంటేనే తెలియదు. ఛత్రపతి శివాజీ అంటే తెలుసు. ఆ సినిమా వచ్చిన తర్వాత నుంచే సంభాజీ మహారాజు గురించి ప్రతి ఒక్కరికి తెలియడం జరిగింది. సంభాజీ మహారాజు వల్లనే ఈరోజు హిందూయిజం కానీ ఒక పవర్ అనేది ఒక టైగర్ లాంటి వ్యక్తి ఆయన. ఆ సినిమా చూసిన తర్వాత ఆయన గురించి ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏంటంటే ఎగ్జాంపుల్ చిన్న చిన్న దానికి వైరల్ చేస్తున్నారు. చిన్న చిన్న ఫొటోస్ కానీ చిన్న చిన్న టిక్ టాక్ వీడియోస్ కానీ దానికి లైకులు చేస్తారు, దానికి సపోర్ట్ చేస్తారు. కానీ మంచి వ్యక్తులకి విద్యార్థి సంఘ నాయకులకు కానీ ఇటువంటి పొలిటికల్ ఫైటర్స్ కి కానీ ఎటువంటి సపోర్ట్ అనేది చేయరు. చిన్న డ్యాన్స్ వీడియో కానీ ఏదైనా పెడితే మన ఇన్స్టాలో దానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. దాదాపు ఎన్నో మిలియన్స్ లైక్లు వస్తాయి. ఇటువంటి దానికి ఎవరు సపోర్ట్ చేయరు. ఏమంటారు ఈ రోజు యువత అటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి, కానీ పరిస్థితి అలాగా లేదు. వాస్తవానికి ఒక హీరో బర్త్డే అయితే అందరి అకౌంట్ లో కూడా ఇన్స్టాలో కానీ ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వాళ్ళు స్టేటస్ పెడతారు. బట్ ఈ రోజు ఆయన జయంతి తెలియని సందర్భం ఉందంటే దీని గురించి ఏం చెప్తారు? ఆయన మొన్న తెలిసింది కదా, ఇక ప్రతి ఒక్కరు ఆయన గురించి అర్థమైపోయింది. సినిమా ప్రతి ఒక్కరు చావా అందరూ చూసాను 3 times చూసిన. ఆయన గురించి ఇప్పుడు అర్థమైంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన జయంతిని సెలబ్రేట్ చేసుకోవాలి. ఆయన వర్ధంతిని కానీ జయంతిని కానీ సెలబ్రేట్ చేసుకోవాలా. ప్రభాస్ బర్త్డేలు అని చెప్పి సెలబ్రిటీల బర్త్డే, సినిమా యాక్టర్లు అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఏమైనా వస్తుందా, ఏమైనా వచ్చి చూస్తున్నా, ఏమైనా తెలుస్తుందా? ఇటువంటి మన కోసం చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ కి మనం సపోర్ట్ చేయాలా. ఏమన్నా స్టేటస్ లో కూడా పెడితేనే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇటువంటి వ్యక్తి ఉన్నాడు, మన కోసం ఇది చేసి ఇంత చేసి ఇంత ఫైటింగ్ చేసి అని చెప్పి తెలుస్తుంది. ప్రతి ఒక్కరు సంభాజీ మహారాజ్ జయంతిని కానీ వర్ధంతిగా జరుపుకోవాలని చెప్పి తెలియదు. సంభాజీ మహారాజు గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి సంభాజీ మహారాజు అంటేనే తెలియదు. ఛత్రపతి శివాజీ అంటే తెలుసు. ఆ సినిమా వచ్చిన తర్వాత నుంచే సంభాజీ మహారాజు గురించి ప్రతి ఒక్కరికి తెలియడం జరిగింది. సంభాజీ మహారాజు వల్లనే ఈరోజు హిందూయిజం కానీ ఒక పవర్ అనేది ఒక టైగర్ లాంటి వ్యక్తి ఆయన. ఆ సినిమా చూసిన తర్వాత ఆయన గురించి ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏంటంటే ఎగ్జాంపుల్ చిన్న చిన్న దానికి వైరల్ చేస్తున్నారు. చిన్న చిన్న ఫొటోస్ కానీ చిన్న చిన్న టిక్ టాక్ వీడియోస్ కానీ దానికి లైకులు చేస్తారు, దానికి సపోర్ట్ చేస్తారు. కానీ మంచి వ్యక్తులకి విద్యార్థి సంఘ నాయకులకు కానీ ఇటువంటి పొలిటికల్ ఫైటర్స్ కి కానీ ఎటువంటి సపోర్ట్ అనేది చేయరు. చిన్న డ్యాన్స్ వీడియో కానీ ఏదైనా పెడితే మన ఇన్స్టాలో దానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. దాదాపు ఎన్నో మిలియన్స్ లైక్లు వస్తాయి. ఇటువంటి దానికి ఎవరు సపోర్ట్ చేయరు. ఏమంటారు ఈ రోజు యువత అటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి, కానీ పరిస్థితి అలాగా లేదు. వాస్తవానికి ఒక హీరో బర్త్డే అయితే అందరి అకౌంట్ లో కూడా ఇన్స్టాలో కానీ ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వాళ్ళు స్టేటస్ పెడతారు. బట్ ఈ రోజు ఆయన జయంతి తెలియని సందర్భం ఉందంటే దీని గురించి ఏం చెప్తారు?
ఆయన ఈ మొన్న తెలిసింది కదా, ఇక ప్రతి ఒక్కరు ఆయన గురించి అర్థమైపోయింది. సినిమా ప్రతి ఒక్కరు చావా అందరూ చూసాను 3 times చూసిన. ఆయన గురించి ఇప్పుడు అర్థమైంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన జయంతిని సెలబ్రేట్ చేసుకోవాలి. ఆయన వర్ధంతిని కానీ జయంతిని కానీ సెలబ్రేట్ చేసుకోవాలా. ఇప్పుడు ప్రభాస్ బర్త్డేలు అని చెప్పి సెలబ్రిటీల బర్త్డే, సినిమా యాక్టర్లు అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటారు కానీ ఏమైనా వస్తుందా, ఏమైనా వచ్చి చూస్తుందా, ఏమైనా తెలుస్తుందా? ఇటువంటి మన కోసం చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ కి మనం సపోర్ట్ చేయాలా. ఏమన్నా స్టేటస్ లో కూడా పెడితేనే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇటువంటి వ్యక్తి ఉన్నాడు మన కోసం, ఇది చేసి ఇంత చేసి ఇంత ఫైటింగ్ చేసి అని చెప్పి తెలుస్తుంది. ప్రతి ఒక్కరు సింబాజీ మహారాజ్ జయంతిని కానీ వర్ధంతిగా జరుపుకోవాలని చెప్పి తెలియదు.